జనగామ నియోజకవర్గం చేర్యాల నూతన బస్టాండ్ వద్ద ఇతర నిర్మాణాలు చేపడితే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు అంది అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం కొత్త బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్న స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల క్రితం కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం చేర్యాల పట్టణానికి చెందిన గుల్లపల్లి తిరుమల యాదగిరిరావు, కల్వకోట సురేందర్రావులు సుమారు 100 కోట్ల విలువ చేసే 2 ఎకరాల పట్టా భూమిని బస్టాండ్ కోసం భూదానం చేశారని గుర్తు చేశారు. బస్టాండ్ కు కేటాయించిన భూమిలో భవిష్యత్తులో ప్లాట్ఫారం పెరిగే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పడితే బస్సు డిపో కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయన్నారు. బస్టాండ్ సుందరీకరణ, అభివృద్ధి చేయాల్సింది పోయి అక్రమంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టేందుకు కందకం తీసి నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారని, వాటర్ ట్యాంక్ నిర్మాణం వల్ల స్థలం కుదించబడి బస్సులు తిరగకుండా ఇబ్బందులు ఏర్పడి భవిష్యత్తులో బస్టాండ్ కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్లో వాటర్ ట్యాంక్ నిర్మాణాన్ని ఆపాలి. బస్టాండ్లో ఇతర నిర్మాణాలను స్పందించాలి. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ వెంటనే అభివృద్ధి చేయాలి. చేర్యాల బస్టాండ్ను అభివృద్ధి చేయాలి. చేర్యాల పాత తాలూకా, పాత నియోజకవర్గ కేంద్రంలో సుమారు 40 సంవత్సరాల కింద గుల్లపల్లి తిరుమల యాదగిరిరావు మరియు వారి అల్లుడైనటువంటి కల్వకోట సురేందర్రావు గారి సహకారంతో చేర్యాల కొత్త బస్టాండు నిర్మాణం కోసం కొత్త బస్టాండుకు 2 ఎకరాల పట్టా భూమిని సుమారు 100 కోట్ల విలువ చేసే విలువైన భూమిని బస్టాండ్కు దానం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బస్టాండు నిర్మాణం చేపట్టారు. ఈ చేర్యాల ప్రాంతానికి వివిధ జిల్లాల నుంచి వెళ్ళి, రాష్ట్రాల నుంచి వెళ్ళి బస్ సౌకర్యం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రాబోయే భవిష్యత్తులో కూడా చేర్యాల బస్సు డిపో కూడా ఏర్పడేటటువంటి పరిస్థితి చేర్యాలలో ఉంది. ఇట్టి బస్టాండ్ భూమిలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడానికి మరియు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కందకం తీయడం జరిగింది. ఇట్టి నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి రాబోయే భవిష్యత్తులో కూడా ఇక్కడ ప్లాట్ఫారం పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక, మరియు బస్సులు తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ బస్టాండ్ స్థలంలో ఇతర వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడం మూలంగా బస్టాండ్ స్థలం కుదించిపోయి ప్రయాణికులకు రేపు ప్లాట్ఫారాలు పెరిగే పరిస్థితి ఉంది కనుక చాలా ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. రేపు భవిష్యత్తులో రెవెన్యూ డివిజన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బస్ డిపో వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇట్టి భూమిని కుదిస్తే ఇవన్నీ కనుమరుగయ్యేటువంటి పరిస్థితి దాపుతీరుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబం వారు దానం ఇచ్చినటువంటి వారి ఆత్మకు శాంతించాలంటే, వారికి న్యాయం జరగాలంటే, వాళ్ళు ఇచ్చిన దానికి ప్రతిఫలం ఉండాలంటే బస్టాండ్ను మరింత అభివృద్ధి చేయాల్సింది పోయి ఈరోజు అక్రమంగా ట్యాంక్ నిర్మాణం చేపట్టడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఆ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేసి బస్టాండ్ను సుందరీకరణ చేసి పెద్దగా పెంచాలని సందర్భంగా సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. దీని వెంటనే జిల్లా రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి ఈ అక్రమ నిర్మాణాన్ని, ట్యాంక్ నిర్మాణాన్ని నిలిపివేసి బస్టాండ్ను డెవలప్ చేయాలని సందర్భంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మేము ఈరోజు చేర్యాల జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించడం జరిగింది. మరియు ఆ ట్యాంక్ అక్రమ నిర్మాణాన్ని కూడా పరిశీలించడం జరిగింది. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా హెచ్చరిస్తామని. పట్టణ ప్రాంతంలో కొత్త బస్టాండ్లో అక్రమంగా వాటర్ ట్యాంక్ కొరకు గొయ్యి వేసి ఇక్కడ బస్టాండ్లో ఉన్న ప్రయాణికులకు ఇబ్బంది కల్పించేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఇది వెంటనే మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెంటనే స్పందించి దీన్ని అక్రమంగా ఏదైతే వాటర్ ట్యాంక్ తీస్తుంటారో, ఇతర నిర్మాణ పనులు చేపడుతున్నారో వాటిని అన్నింటినీ బంద్ చేపించి ప్రయాణికులకు అవసరం వచ్చే విధానంగా ప్లాట్ఫారం పెంచి రాబోయే భవిష్యత్తులో రెవెన్యూ డివిజన్ అవుతుంది కాబట్టి, దీనికి డిపో తయారవుతుంది కాబట్టి
ఇతర అక్రమ నిర్వహణలు చేపట్టకూడదని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము. వెంటనే స్పందించాలి ఈ పొన్నం ప్రభాకర్ మంత్రి రవాణా శాఖ మంత్రి గారు. జై సిపిఐ.